ఇవాళ హైకోర్టు ముందు అసలు దానం నాగేందర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసలు కౌంటర్ ఫైల్ చేయలేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ కౌంటర్ ఫైల్ చేసేందుకు టైం ఇచ్చారు. జూలై 23 వాయిదా. సార్ అది నేను ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చర్చ గురించి మాట్లాడడం అర్థం లేదు సార్. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు మన గతంలో ఏముంటుందంటే బీజేపీ ఒకటే పార్టీ ఇట్లాంటి నీచ రాజకీయాలు చెయ్యదు, బీజేపీ ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోదు, గంగిగోలు మారుతూ అనే గొప్పన. కానీ బీజేపీయే తన పద్ధతిని స్ట్రాటజీని మార్చుకున్నది. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు ఇప్పుడు సార్ ఎంత చాకచక్యంగా స్ఫూర్తితో మాట్లాడినా వెస్ట్ బెంగాల్లో 56 మంది విడిపోవడం గాని, 20 మంది ఎంపీలు సపరేట్ గా కుంపటి పెట్టడం గాని, వాళ్ళందరూ అక్కడ కేంద్ర మంత్రి ఇంట్లో పెట్టడం గాని ఎట్లా సమర్థిస్తాను చెప్పండి. ఇది ఒక రకంగా ఇప్పుడు అంటే యాక్చువల్లీ మొన్న నేను పుల్లారావు గారి మాటతో చాలా పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇక పార్టీ ఫిరాయింపు అనే దానికి అర్థం లేదు. ఎవరు ఎటన్నా పోని అనే సిద్ధాంతమే వదిలేడితే బెస్ట్. ఇప్పుడు ఒకటి ఎట్లా తయారైందంటే ఇప్పుడు జూలై వస్తుంది, ఆగస్టు వస్తుంది, ఆ తర్వాత దీపావళి అది ఇది వస్తుంది, మళ్ళా జనవరి వస్తుంది, సంక్రాంతి సెలవులు వస్తాయి, తర్వాత ఈలో కూడా బెంచులు మారుతాయి. ఇది ఒక్క జడ్జిలో కాదు, ఇది ఇప్పట్లో తేలే ఇది సాగరో గతి అన్నట్టే అయితే సార్. ఇది ఏం జరగదు, తేలదు. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గమనింటే బీఆర్ఎస్ కూడా కేసీఆర్ తన పార్టీ ఎంపీలను ఉంచుకుంది అని అనైతికమైన చర్య ఇంతవరకు మాట్లాడలేదు సార్. సెకండ్ మాట్లాడుతున్నారు కానీ ఈ పార్టీ ఫిరాయింపులతో ఒక రాజకీయ నైతిక విలువ నాశనమైన మాట కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు. ఎక్కడన్నా మీరు ఉంటే అలా కాదు, ఆయన ఎందుకు అనలేదు అని కేసీఆర్ లోపల శత్రువును దెబ్బతీయడమే రాజకీయం. వాడు ఎవడన్నా కాంగ్రెస్ లేకపోతే ఇంకెవడన్నా ఆయనకి ఏం కావాలి, ఎండ్ ప్రోడక్ట్ కావాలి. మనం అధికారంలోకి వస్తే చాలు, అధికారం తర్వాత అధికారం ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి మెజారిటీ వచ్చినాక కూడా 2008 అందరినీ చేర్చుకున్నటువంటి ఉద్దేశం. తర్వాత రెండోది ఏంటంటే బీఆర్ఎస్ రేపు ఎలక్షన్స్ పోయే పరిస్థితి లేదు ఉండని అని వీళ్ళు మనాళ్లే అక్కడ ఉన్నారు, మన పనులు చేస్తున్నారు అనేటువంటి మాటలోనే ఉన్నారు వాళ్ళు అందరూ ఒకటే సార్. ఒట్టిగా మన కంఠశోష, మన లొల్లి, మన రచ్చ మనం వేదికలలో చర్చించుకోవడం తప్ప పార్టీ ఫిరాయింపులు హ్యాస్ లాస్ట్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్, మోరల్ సిగ్నిఫికెన్స్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్. మీరు వీళ్ళంటే ఎమ్మెల్యేలు కాబట్టి ఇదంతా మాట్లాడుతున్నారు. మీరు గ్రామాలలో చూడండి, ఇవాళ మీరు మండలాలకు రండి, ఎక్కడైనా బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఉన్నారా? అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు. ఇప్పుడు అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కడ ఉందని భూతద్దం బట్టి వెతుక్కునే పరిస్థితి సృష్టించబడ్డది. మళ్ళా రేపు సపోజ్ ఒక కారణం వల్ల బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ అక్కడికి పోతారు, వీళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటే ఇదే కేసీఆర్ వీళ్ళ వల్లనే చాలా మంచి జరిగింది అంటారు. ఒరిజినల్ కార్యకర్తలు తీసిపోతారు. అవును, ఒక రకంగా మనం చర్చించుకోవడం తప్ప ఇతర లేదు. ప్లస్ ఏనరా సార్, శ్రీవారి పాదాలను ముట్టుకోవడమే రాజకీయాలలో ఇప్పుడు నైతిక విలువల గురించిన చర్చ వృధా. దీని గురించి అసలు స్పీకింగ్ మొన్న దేశాయి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏదో ప్రాబ్లం ఉంది సార్. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, కొంచెం వాయిస్ కట్ అయ్యి వస్తుంది. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. శరత్ గారు పర్లేదు, మా వాళ్ళు ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ వేస్తారు, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, ఎందుకంటే కనెక్టివిటీ ఇష్యూ ఉన్నట్టుంది. సార్ సరిగా మీ దగ్గర కూడా కనెక్టివిటీ ఇష్యూ ఉంది సార్. నాకు అసలు ఏం వినరావట్లేదు. నేను ఏదో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని. యాక్చువల్లీ మాకు కనెక్టివిటీ సూపర్ ఉంది. నెట్ మీది అంటే వాయిస్ కట్ అయ్యి వస్తుంది. మన దగ్గర కనెక్టివిటీ ఇష్యూ ఏముండదు సార్. చెప్పండి సార్. రావట్లేదు సార్, ఫ్రీజ్ అవుతుంది, ఫ్రీజ్ అయిపోతుంది స్క్రీన్ కూడా.
శరత్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నారా? ఒకసారి మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్, పర్లేదు. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడితే కనెక్టివిటీ ఎక్కువ రావచ్చు. ఈవెన్ ఇట్ సైడ్ ప్రాబ్లం విషయం ఏంటంటే ఎస్ సార్. మీరే నన్ను మ్యూట్ చేసినట్టుగా వస్తుంది. లేదు లేదు, ఇప్పుడు వస్తుంది బాగా. చెప్పండి మీరు, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం కాదు. సుప్రీం కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో సుభాష్ దేశాయ్ దాంట్లో మేజర్ పొలిటికల్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ కెనాట్ ఇట్ సెల్ఫ్ డిసైడ్ టు మెర్జ్ విత్ ఎనీ పార్టీ నార్ క్రియేట్ ఎ సపరేట్ పార్టీ నార్ క్లెయిమ్ దట్ దే ఆర్ ది ట్రూ పార్టీ అని అనడానికి వీలు లేదు అని చెప్పి సుభాష్ దేశాయ్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో అందరు ఆర్గ్యూ చేశారు. బీజేపీ తరఫున అడ్వకేట్ ఆర్గ్యూ చేశారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్గ్యూ చేశారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా 2/3 మెంబర్స్ విడిపోతే మళ్ళా వాళ్ళు సపరేట్ గా ఉండొచ్చు. లేదు మిమ్మల్ని ఇప్పుడు సార్ ఏం చెప్పినాడు, వెస్ట్ బెంగాల్లో అంతమంది మాకు అంత మెజారిటీ ఉండగా మేము వాళ్ళని చేర్చుకోలేదని అన్నారు. కానీ తప్పు. ఎందుకు చేర్చుకోలేదు అంటే లోకల్ క్యాడర్ ని వాళ్ళు సంతృప్తి పరచలేరు. లోకల్ క్యాడర్ వాళ్ళు ఎదురు తిరుగుతారు. మేము ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా కొట్లాడి ప్రజా తీసుకువచ్చేసి పార్టీని గెలిపిస్తే మీరు మళ్ళా ఎవరి మీద మేము కొట్లాడినామో వాళ్ళని మీరు ఎట్లా తీసుకొచ్చి పెడతారు అనేటువంటి ఒక రివోల్ట్ వస్తుందన్న భయానికి అమిత్ షా చెప్పినటువంటి సలహా ప్రకారంగా వాళ్ళు చేసినారు. లేకపోతే వాళ్ళు భూపేందర్ యాదవ్ ఇంట్లో మీటింగ్ ఎట్లా పెడతారు సార్? రెబల్స్ అంతా వేర్ డిడ్ దే మీట్? దే మెట్ ఓన్లీ ఇన్ భూపేందర్ యాదవ్ రెసిడెన్స్. భూపేందర్ యాదవ్ ఈస్ ద కింగ్ పిన్ ఫర్ ఆల్ దిస్ స్ప్లిట్, ఫర్ ఆల్ దిస్ క్రియేషన్. వాళ్ళకి ఏముంది, ఇప్పటికి కూడా బీజేపీకి భయం ఉంది. మమతా బెనర్జీ మళ్ళీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుందో అన్న భయంతో మమతా బెనర్జీ యొక్క అడుగుజాడలు కూడా లేకుండా, ఆనవాళ్లు కూడా లేకుండా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ వినండి దయచేసి. సార్ మీరు అఫ్ కోర్స్ మీరు నవ్వచ్చు, మీరు స్మైల్ చేయొచ్చు, దయచేసి. మన పక్కకు ఆంధ్రాలో కూడా గొడ్డలి పార్టీ అని అసలు అతన్ని జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలా? ఇది రాజకీయ ఎత్తు. వీళ్ళు ఎన్ని చేసినా మల్టిపక్షాలకు కూడా ఒక అవకాశం వస్తుంది. కాకపోతే టైం. ఇమీడియట్ గా వాళ్ళు చేసినటువంటి దురాగతాలను మర్చిపోలేమో కానీ, బట్ వ్యవహారం ఏంటంటే మమతా బెనర్జీ అనేట ఆమెనే వెస్ట్ బెంగాల్ కాబట్టి ఆమెను నామరూపాలు లేకుండా చేయాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగానే ఈ చీలిక సృష్టించినారు, ఈ వ్యవహారం చేసినారు. ఇక్కడ బొట్టిగా మన దృష్టికి మనం చూడడానికని కొట్లాడుతున్నారు తప్ప ఏమున్నా సార్? ఇప్పటి వరకు ఏం సాగింది చెప్పండి? 2.5 years అయింది ఆల్మోస్ట్. ఇంకొక ఏడాది అటు ఇటు గడిస్తే ఆ తర్వాత గోవిందా ఈ డిఫెక్ట్ అనేది ఏది లేదు. కాబట్టి దీని మీద చర్చ ఒట్టిగా హైకోర్టు ఏదో చెప్పింది, మీరు కౌంటర్లు వేయమన్నారు, వేస్తా అన్నారు. ఈసారి మళ్ళీ వకీలు మారుస్తారు. లేదండి వాళ్ళు నన్ను మార్చారు, వేరే అడ్వకేట్ ని పెట్టుకున్నారంటే ఇంకో 2 నెలల టైం దొరుకుతుంది. సార్ శరత్ సార్, అట్లా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తారు, మరో పార్టీలో చేరిపోతున్నారు చాలా ఈజీగా. యాంటీ డిఫెక్షన్ లా అని ఒకటి ఉంది, అందులో ఏమైనా చేంజెస్ చేయాలంటారా? అంటే ఎప్పటికీ దీనికి ఒక ఎండ్ అంటూ ఉండదా? దీని మీద స్ట్రిక్ట్ లా అంటూ ఏం తీసుకురాలేమంటారా? మీరు కూడా ఒక లాయర్ కాబట్టి దీని మీద ఏం చెప్తారు? అమ్మా, అధికార పార్టీకి లాభసాటిగా ఉన్నంత కాలం ఈ చట్టాన్ని ముట్టరమ్మా. రేపు రాహుల్ గాంధీని తీసుకుపోయి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఆయన ఏం మార్చడు. వాటికి ఎట్లాగా అధికారం వచ్చేది లేదు కాబట్టి ఏదో ఎలక్షన్ లోపల 10th మారుస్తాం అన్నాడు. ఒకవేళ నిజంగా ఈస్ కమిటెడ్ టు దట్ వర్డ్, నిజంగా ఆయన గనుక ఆ ఆలోచన ఉంటుంటే రాహుల్ గాంధీ స్వయంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కండువాలు కప్పకపోతుండే. రాహుల్ గాంధీ కప్పినా లేదా శ్రీనివాస్ రెడ్డికి మిగతా వాళ్ళకి అర్ధరాత్రులు పోతే? వాళ్ళు నిజంగా ఏదైతే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మేము అధికారంలోకి వస్తే 10th షెడ్యూల్ ని అమెండ్ చేస్తాము, పార్టీ మార్చిన వ్యక్తికి ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటువంటి వెసులుబాటు తీసుకొస్తామని అన్న మాట అన్నారు కదా. అది చిదంబరం రాశాడు కదా, హిస్ స్టీవార్డ్షిప్ దట్ ఎలక్షన్ మ్యాన్. అర్జున్ ఖార్గే పదే చెప్పాడు కదా. మరి అలాంటి వ్యక్తి, అట్లా అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎందుకు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు చెప్పండి ఒక మాట. అంటే హీ డజంట్ బిలీవ్ ఇన్ వాట్ హీ సేస్. రాహుల్ గాంధీ ఈ గాలిలో మాట్లాడతాడు. ఆయనకు దేశంలో ఇక్కడ కూడా
నోబడి ట్రస్ట్ హిమ్ సో ఫార్. అసలు ఎక్కడన్నా మీరు చూడండి, ఎక్కడన్నా కొంత మలయాళం అక్కడ కేరళలో గెలిస్తే అక్కడ కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి దాని మీద గెలిచినారు అంతే. రాహుల్ గాంధీ ఓన్ కరిష్మాతో గెలిచిన స్టేటే సార్ ఇప్పట్లో. ఈ మధ్య కాలంలో ఫలానా స్టేట్ లో కూడా రాహుల్ గాంధీ బాగా కృషి చేసి గెలిచినాడని, లేదా భారత్ జోడో యాత్ర యొక్క అని, భారత న్యాయ యాత్ర ప్రభావం ఎక్కడ కనబడదా? సార్ నేను ఒకటి అడుగుతాను, లేదు. ఇప్పుడు హైకోర్టు మళ్ళీ కౌంటర్ కు సార్ ప్రజలు ఒకటి, ఇక్కడ కోర్టు ప్రజాప్రతినిధ్య చట్టం సంబంధించిన ఈ కేసుల విషయంలో త్వరితగతిన విచారించరాదా? దీనికి ఒక టైం బౌండ్ విచారణ ఉండాలి కదా, ఎందుకంటే ఇది లార్జర్ ఇంపాక్ట్ కదా. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, చంద్రబాబు రమేష్ పౌరసత్వం కేసు ఉంది. 2 టర్ములు అయిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఆయన భారత పౌరుడు కాదని తీర్పు వచ్చింది. ఏం లాభం? ఆది శ్రీనివాస్ థర్డ్ టర్మ్ ఎమ్మెల్యే అయిపోయాడు. ఈ పార్టీ ఒక విషయం సార్ భరత్ గారు, మీరు మీకు ఒక విషయం చెప్పారు గారు, నా జయచంద్రన్ అని ఒక జడ్జి, మద్రాస్ జడ్జి సుప్రీంకోర్టు తప్పుపట్టినాడు ఎలక్షన్ లా విషయంలో, ఎలక్షన్ పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు యాటిట్యూడ్ ఇస్ రాంగ్, దే హావ్ ఫర్గాటన్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్ అని జయచంద్రన్ అని ఒక హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టును తప్పుపట్టినాడు. అలహాబాద్ హైకోర్టు మీరే సంవత్సరాల్లో పరిష్కరించమని చెప్తారు, మళ్ళీ మీరు 5-6 సంవత్సరాలు చేసి మళ్ళీ మాకు రిటర్న్ పంపిస్తారు అన్నాడు, అంతే కదా? కరెక్ట్, అంతే కదా. అంటే దాని అర్థం ఏంది? నో బిల్ కాన్స్టిట్యూషనల్ నైదర్ ది కోర్ట్ నార్ ది పొలిటికల్ పార్టీస్ నార్ ది అపోజిషన్ పార్టీస్. ఇందులో ఎవరికి లేదు. డబ్బు ధనమూలం ఇదని డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, టికెట్లు కొనుక్కోవాలి, వాడు ఎక్కువ ధర అంతే. వీళ్ళందరూ ఏమంటారు, ఎందుకు మారినారు అని అంటే, మేము గింత ఖర్చు పెట్టినాం, బీఆర్ఎస్ గింత తీసుకుంది మా దగ్గర నుంచి పార్టీ ఫండ్ కింద, మేము గింత ఖర్చు పెట్టి గెలిచినాము, ఖాళీగా కూర్చోండి మేమేం భజన చేసుకుంటూ కాంగ్రెస్ లో కొద్దిగా కాంట్రాక్ట్లు వస్తాయి, లాభాలు వస్తాయి, అది ఇది అంటున్నారు. ఇప్పుడు మొత్తం షేర్లింగం గెలిచినటువంటి వ్యక్తికి పిఎస్సి చైర్మన్షిప్ ఇచ్చినారు. నార్మల్ పిఎస్సి చైర్మన్షిప్ ఎవరికి ఇస్తారు? ప్రతిపడికి ఇస్తారు. ఒకప్పుడు పిఎస్సి చైర్మన్షిప్ ఇయ్యలేదని రాజారావు గారు రాజీనామా చేసినారు. మీకు గుర్తుందా సార్? అంటే ఐ వాజ్ అ జర్నలిస్ట్ ఎట్ దట్ టైమ్, ఐ నో వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్, ఆఫ్టర్ ఆల్ 2 సార్లు ఇచ్చి ఇంకోసారి ఇవ్వనందుకు రాజారావు గారికి వచ్చింది. అంటే రాజకీయం అంతా పదవి చుట్టూ గిర్ర తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా ఏం జరగదు. కోర్టులో ఏదో ఆకాశ నేల ఆలోచన వృధా, వేస్ట్, అది ఏం జరగదు అంతే. అసలు బీఆర్ఎస్ కే ఇంట్రెస్ట్ లేదు ఈ కేసుల్ని త్వరితగతిన ముగించి ఎన్నుకోవాలన్న ఆలోచన బీఆర్ఎస్ కూడా లేదు. ఇట్ ఈస్ ఆల్సో టోటల్లీ అన్ప్రిపేర్డ్. వాళ్ళు దే ఆర్ అడ్రసింగ్ ది గ్యాలరీ, ఎక్కడ పడితే అక్కడ లొల్లి పెడతా ఉన్నారు తప్ప వాళ్ళకు దీని మీద పొలిటికల్ మైలేజ్ కావాలా, అంతేగాని ప్రజల దగ్గరికి పోయి కొట్లాడేంత సత్తా సామర్థ్యం వాళ్ళ దగ్గర కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆలోచన ఏంటంటే వీళ్ళ బై ఎలక్షన్స్ మీద సార్ మొదట్లో పోయినారు సార్, పార్టీని కొద్దిగా అప్రతిష్ట పాలు చేయడానికని ఏదో చారా నాటాన ఖర్చు పెడతారు తప్ప ఎన్నికలకు పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టాల్సిన డబ్బులను ఇప్పుడు బై ఎలక్షన్స్ మీద ఎందుకు పెడతారు సార్? ఇట్స్ ఫిజికల్ విజ్డమ్. సో బీఆర్ఎస్ ఫైనాన్షియల్ రావాలని లేదా? లేదు లేదు లేదు, 100% లేదు. ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఏదైనా ఆర్భాటానికి ఇప్పుడు ఎట్లా అంటే, మనం చీకట్లో పోయినప్పుడు భయం అయ్యే వ్యక్తి ఎట్లయితే పాటలు పాడుకుంటూ పోతారో బీఆర్ఎస్ వాళ్ళకి బంద్ చేస్తున్నారు సార్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకే, ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్